అంతకంటే శ్రేష్టముగా దేవుడు అసహ్యపడే వాటి వైపు నుంచి దేవుని వైపుకు మళ్ళు కొనుటయే మారు మనసు. దేవుడు అసహ్యపడే వాటిని మనం కూడా అసహ్యపడి నాకు అదొద్దు అని దాన్ని అసహించుకొని దానికి వీపు చూపించి దేవునికి ముఖం చూపించుటయే మారు మనసు. కొంతమందికి తమ తప్పులు తమకు తెలుసు, తమ పొరపాట్లు తమకు తెలుసు, తమ లోపాలు తమకు తెలుసు, ఎక్కడ ఏ సన్నివేశంలో వీక్ అవుతున్నారో తమకు తెలుసు. దేవుడు అంటుంటాడు అవకాశం ఇవ్వద్దు అని, కానీ ఇస్తుంటారు. తేడాబడి బాధపడి ఏడిసి ప్రార్థన చేస్తుంటారు, ప్రభా పొరపాటు పడ్డా ప్రభా నన్ను క్షమించు ప్రభా, అది ప్రభా ఇది ప్రభా అని ఏడుస్తుంటారు. దేవుడు ఏమంటాడంటే, సరే ఏడుస్తున్నావు ఓకే, మరి ఇకనన్నా నువ్వు మారు మనసు పొందుతావంటే, పొందుతా ప్రభా పొందుతానయ్యా అని మళ్ళీ ఆ రోజు సాయంత్రం కూడా అదే కార్యక్రమం, లేదా మరుసటి రోజు పగలు కూడా అదే కార్యక్రమం. అరే నిన్న నువ్వు ఏడ్చావు, తప్పు జరిగిందని, పొరపాటు పడిందని, మళ్ళా ఎట్లా నువ్వు ఏందో ప్రభా అట్లాగ అయిపోతుంది ప్రభా అంటే, సరేలేమ్మా నేను అర్థం చేసుకుని అంటాడు అనుకున్నా. అయింది ఒక తన్నుదంతా అంటాడు ఆయన. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా, అసలు నీలో నా బీజం ఉందా అని అడుగుతాడు ఆయన. అదేంటి ప్రభువా, నీ వాక్యమును అక్షయ బీజమునకు పుట్టింపబడిన వాడును పుట్టింపబడిన దానను ప్రభువా, నాలో నీ బీజం లేకపోవటం ఏంటి, వాక్య బీజం ఉంది ప్రభువా. అవునా, నా బీజం ఉందా నీలో, ఉంది ప్రభువా, నీ బిడ్డను ప్రభువా. మరి అట్లయితే చెడుగుని నీవు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు, పాపము నువ్వు ఎలా ఆనందించగలుగుతున్నావు, అందులో నువ్వు ఎలా పరవశించగలుగుతున్నావు. మరి నా తత్వం కాదే అది, నా లక్షణం ఏంటి, దానికి వ్యతిరేకంగా ఉండే తత్వం నాది. నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు, కంటిన్యూ చేస్తున్నావు, అసలు మరి ఎట్లా చెప్తావురా నువ్వు నాకు అంటాడు ఆయన. ఎట్లా